భద్రాచల క్షేత్ర మహత్యం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. జై శ్రీరామ. ఇది వాల్మీకి మహర్షి చెప్పిన త్రేతాయుగం నాటి శ్రీరామాయణ కథ. కోసల దేశపు రాజధాని అయోధ్య నగరం. ఆ దేశాన్ని పరిపాలిస్తున్న దశరథ మహారాజు యొక్క ఆదేశానుసారం పితృవాక్య పాలకుడై శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతంగా వనవాసానికి బయలుదేరాడు. జగదభిరాముడైన శ్రీరాముని వియోగాన్ని భరించలేని అయోధ్యాపురమంతా విషాదంలో మునిగిపోయింది. ఆ వియోగం సాకేతపురానికి తాత్కాలికమైన విషాదాన్ని కలిగించిందేమో, కానీ అదే సకల జగత్తును ఆనందాబ్దిలో ఓలలాడించింది. బ్రహ్మేంద్రాది దేవతలంతా వేల వేల కళ్ళతో ఎదురుచూస్తూ ఉన్న వేళ అది. అవతార పరమార్థాలైన దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంస్థాపనల కోసం జరిగిన భగవల్లీల అది. అదే ఆంధ్రదేశమంతా శ్రీరామపాద విన్యాసంతో పవిత్రం కావడానికి కారణమైంది. శ్రీరాముని యొక్క సద్గుణాల సౌరభాలను, మానవతా పరిమళాలను లోకంలో వెదజల్లి శ్రీరాముణ్ణి పురుషోత్తమునిగా, ఆదర్శమూర్తిగా నిలబెట్టింది. ఆ సన్నివేశమే మన భద్రాచల దివ్యక్షేత్రం యొక్క ఆవిర్భావానికి మూలభూతమైంది. ఇన్ని అద్భుతాలకు ఆలంబనగా శ్రీ సీతారామ లక్ష్మణుల వనవాసయాత్ర సాగింది. వారు అనేక మహానదులను, కొండలను దాటుకుంటూ దట్టమైన దండకారణ్యానికి చేరుకున్నారు. అగస్త్యుడు, శరభంగుడు, సుతీక్ష్ణుడు, సుదర్శనుడు, మతంగాది మహర్షులు, ఇలా ఎందరో తపస్సంపన్నులైన మహర్షి సత్తముల తపోనిష్టానాలకు శరణ్యం దండకారణ్యం. అలాంటి పవిత్రమైన, ప్రశాంతమైన ఆ అడవిలోనికి రాకాసి దండులు చొరబడ్డాయి. రావణాసురుని సోదరగణమైన కర, దూషణ, త్రిశుర సాధులు ఆ అడవిని తమ రాక్షస రాజధానిగా మార్చుకున్నారు. ఒకప్పటి జనస్థానం అసుర జనస్థానంగా మారిపోయింది. ఆ రాక్షసుల బారి నుండి దండకలోని ఋషిగణాలను అసమానమైన తన తపశ్శక్తితో కాపాడుతున్నవాడు అగస్త్యుడు. పరస్పర పూరకాలైన దక్షిణ భారత భాషా సంస్కృతులకు మూలపురుషుడు ఆయనే. అలాంటి మహానుభావుని శ్రీరాముడు సతీ సహోదర సమేతుడై సేవించాడు. అగస్త్య మహర్షి ఆనందానికి అవధుల్లేవు. ఇక దండకారణ్యంలోని ఋషిగణాల జప తపాదులకు భయం లేదు. సర్వ జగద్రక్షకుడైన శ్రీరాముడు విచ్చేశాడు అని లోలోన సంతోషించాడు. ఆ సూచనను ఆదేశంగా భావించాడు శ్రీరాముడు. మహర్షి వద్ద సెలవు తీసుకొని ప్రకృతిలోని అందచందాలకు పట్టుగొమ్మ అయిన పంచవటిని చేరుకున్నారు ఆ ముగ్గురు. గోదావరి నది అలల గలగలతో, నింగినంటుకునే నిటారైన చెట్లతో, నిండుగా ఉన్న పండ్లతో వంగిన వృక్షాలతో, పరిమళాలను విరజమ్మే లతా నికుంజాలతో, వివిధ మృగాల విన్యాసాలతో, రకరకాల పక్షుల కిలకిలా రావాలతో మధుర మనోజ్ఞంగా ఉంది. అగస్త్యుడు చెప్పినట్లుగా చూడగానే సీతమ్మ మనసును చూరగొన్నది ఆ అందాల పంచవటి. శ్రీరాముని ఆజ్ఞతో లక్ష్మణుడు ఆ ప్రాంతంలోని లభించిన వెదురు బొంగులను, మద్ది దుంగలను, రెల్లుగడ్డిని మొదలైన వాటిని ఉపయోగిస్తూ చక్కని కుటీరాన్ని నిర్మించాడు. అది పర్ణశాలగా ప్రసిద్ధమైంది. ఆ అందాల పర్ణశాలలో సీతారాములు ఆనంద జీవనాన్ని గడుపుతున్నారు. ఆ దివ్య దంపతుల సేవలో లక్ష్మణుడు అలౌకికమైన ఆనందానుభూతులను పొందుతున్నాడు. అలా పర్ణశాలలో నివసిస్తున్న సమయంలో జరిగిన ఒక చిన్న సంఘటన ఒక మహాత్ముని జన్మకు కారణమైంది. ఆ మహాత్ముని తప ప్రభావంతోనే భద్రాద్రి క్షేత్రం వెలిసింది. ఆ మహాత్ముడే భద్రుడు. శ్రీరామ పదాంకితమైన అతని కథే ఈ భద్రాచల రామాయణం. వాల్మీకి రామాయణంలో బీజప్రాయంగా ఉన్న ఈ భద్ర చరితాన్ని వేదవ్యాస మహర్షి బ్రహ్మపురాణంలో విశదీకరించారు. బ్రహ్మపురాణం గౌతమి మహత్య ఖండం ద్వారా అందించే శ్రీ భద్రాచల క్షేత్ర చరిత్రను భక్తి శ్రద్ధలతో పఠిద్దాం, తరిద్దాం. ఇది 3 యుగాల సన్నివేశాలతో పెనవేసుకున్న ముచ్చటైన కథ, ముక్తినిచ్చే కథ. అది త్రేతాయుగం, దండకారణ్యంలోని అందాల పంచవటీ ప్రాంతం. గోదావరి తీరాన
పర్ణశాలను నిర్మించుకున్నారు సీతారామ లక్ష్మణులు. లక్ష్మణుని పరిచర్యలలో సీతారాములు ఆనంద జీవనాన్ని అనుభవిస్తున్నారు. అడవి అంతా పచ్చపచ్చని ఆకుల చీర కట్టుకున్నట్లు ఉంది. నిలువెల్లా పూలతో అలంకరించుకున్నట్లు ఆహ్లాదకరంగా ముగ్ధ మనోహరంగా ఉంది. ఆ సమయంలో సీతమ్మకు పర్ణశాల పరిసర ప్రాంతాల అందచందాలను చూడాలని కోరిక కలిగింది. ప్రాణనాథుణ్ణి ప్రార్థించింది. రాజసాల రాముడు సింగారాల సీతమ్మతో కలిసి వన విహారానికి బయలుదేరాడు. కోయిల గొంతుతో కుహూ కుహూమంటూ స్వాగతాలు పలికింది ఆ అందాల జంటకు. ప్రకృతిలోని అందాలన్నింటికీ ప్రతిబింబం లాంటి ఆ ప్రాంతంలో సీతారాములిద్దరూ చెట్టాపట్టాలు వేసుకొని విహరించారు. కొండలు, కోనలు, వాగులు, వంకలు అన్నీ కలియ తిరిగారు. చెంగు చెంగును దూకే జింక పిల్లల తత్తరపాట్లను చూసి పొంగిపోయారు. ఎన్నో వంకలు తిరుగుతూ ప్రవహించే గోదావరి పర్వళ్లను చూసి పరవశించిపోయారు. అవతారమూర్తులైన ఆ దివ్య దంపతుల విహార భూమిగా మారిన దండకాటవి జన్మధన్యమైంది. ఎన్నడూ ఎండ కన్నెరుగని ఏలనాగ సీత, నేలపై కాలు మోపని కుసుమ కోమలి సీత, కాలి నడకల తిరిగి అలసిపోయింది. సీతమ్మ స్థితిని గమనించాడు శ్రీరాముడు. చిరునవ్వు చిందించాడు. విశ్రాంతి కోసం విశాలమైన శిలా వేదిక కోసం చుట్టూ పరికించాడు. కొంచెం దూరంలో గౌతమి తీరంలో పొగడ చెట్ల క్రిందుగా ఒక విశాలమైన శిల కనిపించింది. ఆ బండరాయి ఒక భద్రపీఠంలా అనిపించింది. అక్కడకు చేరారు సీతారాములు. పొగడల పొన్నల పూల పరిమళాల గుబాలింపుతో ఆ చోటు మనస్సులను పులకింపచేస్తుంది. రాలిపడిన పూలతో నిండిన ఆ శిల పూదిన్నెలా ఉంది. ఇరువురు దానిపై సేద తీరారు. అలసటలో అంతకు మించిన పరవశంలో సీతమ్మ రాముని ఒడిలో వాలిపోయింది. హాయిగా నిద్రలోనికి జారుకున్నది. ఆ రాతి బండ ఏ నోము నోచిందో తెలియదు. ఆ రాతి గుండె ఏమి ఆదరించిందో తెలియదు. ఏ ముని రాముని సేవకే ఇలా శిలగా నిలిచాడో తెలియదు. ఆశ్చర్యం! ఆ రాతి బండపై రాముని కరుణ పొంగింది. ఏకాంత సమయం. ఆ ఏకాంత సమయం శ్రీవైకుంఠాన్ని తలపించిందో ఏమో కానీ శ్రీరాముడు వైకుంఠధామునిగా తన్మయాన్ని పొందాడు. వాత్సల్యంతో శిలను నిమిరాడు. ఓ శిలరాజమా, నీవు వచ్చే జన్మలో మహాత్మునివై జన్మిస్తావు, నా భక్తునివై తరిస్తావు అని శిలను దీవించాడు. ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేస్తే తప్ప లభించని ఆ దివ్య దంపతుల అనుగ్రహాన్ని అనతి కాలంలోనే పొందింది ఆ శిల. ఆ శిలయి శ్రీరామభద్రుని అనుగ్రహంతో భద్రుడు అనే మహర్షిగా జన్మించింది. మేరు కుమారుడైన జన్మించిన ఆ భద్ర మహర్షియే భద్రాచలమై భూవైకుంఠముగా కొనియాడబడుతున్నాడు. పూర్వం పరమశివునికి ధనస్సుగా మారి త్రిపురాసుర సంహారంలో విజయానికి తోడైనది మేరువు అనే పర్వతం. అది బ్రహ్మాండానికి ఆధారదండం. ఆ పర్వతం చుట్టూ ఆదిత్యాది నవగ్రహాలు ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాయి. దాన్ని బంగారు పర్వతంగా వేదం కొనియాడింది. అలాంటి మహోన్నతమైన పర్వతానికి అధిష్టాత మేరువు. అతని భార్య మేరుదేవి. వారి జీవితం ఎంత బంగారమైనా బంగారు కొండలాంటి కొడుకు కోసం పరితపించసాగారు. అందుకోసమై బ్రహ్మని గురించి తీవ్రమైన తపస్సును ఆచరించారు. వారి కఠోర దీక్షకు బ్రహ్మదేవుడు చలించిపోయాడు. సత్యలోకాన్ని వీడి ఆ గిరి దంపతుల ముందు సాక్షాత్కరించాడు. బ్రహ్మదేవుని దర్శనంతో బ్రహ్మానందపడ్డారా పర్వత దంపతులు. అప్పటికి శ్రీరామావతారం పూర్తి అయింది. 14 లోకాలలో పరమ పురుషుడైన శ్రీరాముని కథ వినిపించని లోకం లేదు. శ్రీరామనామాన్ని జపించని వ్యక్తి లేడు. శ్రీరామ దర్శనం కోసం పరితపించని హృదయం లేదు. మేరు రాజదంపతులకు అలా పరితపించే శ్రీరామ భక్తుడైన పుత్రుడే కావాలని ప్రగాఢ వాంఛ. అందుకే వారు బ్రహ్మదేవునితో అకల్మషుడు, శ్రీరామ భక్తేక శరణుడు, నిత్య రామార్చన నిరతుడు అయిన పుత్రుణ్ణి ప్రసాదించి మా వంశాన్ని తరింపచేయమని వరం కోరుకున్నారు. బ్రహ్మ ఆర్ధనిమీలిత నేత్రుడై చిరునవ్వు నవ్వాడు. పూర్వం శ్రీరామభద్రుని అనుగ్రహానికి పాత్రైన శిలయే పుత్రునిగా జన్మించుగాక అని మనసును తలచి పైకి తదాస్తు భద్రమస్తు అని దీవించి అంతర్ధానమయ్యాడు. పట్టరాని సంతోషంతో పర్వతరాజ దంపతులు తమ నిలవలకు చేరుకున్నారు.
ఒక సుముహూర్తాన ఆ దంపతుల వరాల కొండగా సత్పుత్రుడు జన్మించాడు. మేరురాజు పుత్రోత్సాహానికి మేరలేదు. దివి నుండి పూలవాన కురిసింది. పుడమి పులకించింది. ప్రకృతి పసిపాపలా మురిసింది. 11వ నాటి పండుగకు రంగం సిద్ధమైంది. నామకరణోత్సవానికి మేరువు యొక్క పిలుపులను అందుకొని వేల్పులంతా విచ్చేశారు. దేవగురువైన బృహస్పతి జాతక కర్మను నిర్వహించాడు. శ్రీరామభద్రుని అనుగ్రహాన్ని, బ్రహ్మ దీవెనను స్మరిస్తూ త్రికాలవేది అయిన బృహస్పతి ఆ శిశువుకు భద్రుడు అనే మంగళకరమైన పేరును పెట్టాడు. శుక్లపక్ష చంద్రునిలా దినదిన ప్రవర్ధమానుడవుతున్నాడు భద్రుడు. అమ్మా నాన్నలంటే అమితమైన ప్రేమ, పెద్దలంటే అపారమైన ఆదరం. ఆ ప్రేమాదరాలను మించి శ్రీరాముని యందు అనన్యమైన భక్తి, ఆ శ్రీరామనామందు అనితరమైన రక్తి. ఎప్పుడూ ఏకాంతంలో ఆ సీతాకాంతుని ధ్యానంలోనే గడుపుతూ ఉంటాడు. తోటి పిల్లలతో ఆటలాడడు. పరిహాసానికి అయినా పరుషంగా మాట్లాడడు. సదా నారాయణ నామస్మరణం చేసే నారద మహర్షిల అనవరతం ప్రతిపదంలో రామనామాన్ని, ప్రతి పనిలో రామకార్యాన్ని స్మరించుకుంటూ ఉంటాడు. ముద్దు మురిపాలతో ఆడుతూ పాడుతూ తిరగవలసిన పిల్లవాడు ఒక మునిలా, ఒక ఋషిలా వైరాగ్యంతో ఉండటం ఆ పర్వతరాజ దంపతులకు పరితాపాన్ని కలిగించింది. ఒకనాడు అనుకుని అతిథిగా విచ్చేసిన నారద మహర్షికి అర్ఘ్యపాద్యాది సత్కారములను చేసి తమ మనోవేదనను వినిపించారు. త్రికాలజ్ఞుడైన నారదుడు వారి వేదనను గ్రహించాడు. వారి అదృష్టాన్ని కొనియాడాడు. కారణ జన్ముడైన బాలభద్రుని పూర్వజన్మ కథను వివరించాడు. శ్రీరాముని అనుగ్రహపాత్రమైన తమ పుత్రుని పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలుసుకున్నవారు పులకించిపోయారు. అలాంటి మహాత్ముని జన్మకు కారణములైన తమ జన్మలు ధన్యమయ్యాయని పొంగిపోయారు. నారద మహర్షికి బాలభద్రుని చూడాలనిపించింది. ఆ ముగ్గురు అంతఃపురంలోని ఆరాధనా మందిరం వైపు అడుగులు వేశారు. నారద మహర్షి తన ఆరాధ్య దైవమైన నారాయణుని విగ్రహం ముందు తదేక చిత్తుడై ధ్యానిస్తూ ఉన్న బాలభద్రుణ్ణి చూశాడు. ఆ బ్రహ్మ మానసపుత్రుని మానసం ఆనంద తరంగితమైనది. ప్రేమార ఆ బాల తపస్వి తలను నిమిరాడు నారదుడు. ఆ ముని కరస్పర్శకు అనిర్వచనీయమైన అనుభూతికి లోనయ్యాడు భద్రుడు. కనులు తెరచి చూచాడు. నారదాకృతి దాల్చిన నారాయణ భక్తిని కనుగొన్నాడు. ఆ దేవర్షి పాదాలకు సాష్టాంగంగా నమస్కరించాడు. తనకు శ్రీరామ దర్శనమయ్యే తరుణోపాయాన్ని అనుగ్రహించమని వేడుకున్నాడు. నారద మహర్షి శ్రీరామ దర్శన లాలసుడైన ఆ పశువాని తపనకు నిలువెల్లా కరిగిపోయాడు. ఆ బాలుని ఆర్తిలో ధ్రువుని స్మరించాడు. ఆ బాలుని భక్తిలో ప్రహ్లాదుడు స్ఫురించాడు. మరో బాల భాగవోత్తమునికి ఆచార్యుడయ్యే భాగ్యం కలిగిందని లోలోన సంతసించాడు. తదేవ లగ్నం సుదినం తదేవ అనుకుంటూ అప్పుడే 10 ఏళ్ల ఆ పశువానికి శ్రీరామతారక మంత్రోపదేశాన్ని చేశాడు నారదుడు. ఆచార్యుడైన నారద మహర్షి ద్వారా తన గత జన్మ కథను తెలుసుకున్నాడు భద్రుడు. ఏ దండకారణ్యంలో పూర్వం శ్రీరాముని యొక్క సేవాభాగ్యాన్ని పొందానో అక్కడే మళ్ళీ శ్రీరామ సాక్షాత్కారాన్ని పొందగలనని నిశ్చయించుకున్నాడు. జన్మనిచ్చిన వారి రుణం తీరేలా, తన తపన తపస్సు నెరవేరేలా దీవెనలీయమని తల్లిదండ్రుల పాదాలపై పడి ప్రాధేయపడ్డాడు. జ్ఞానంలో చలించని ధ్యానంలో కొండంత ఎదిగిన కొడుకును చూసి కొండలరేడు పొంగిపోయాడు. సతీ సహితుడై అభీష్ట సిద్ధి కలిగేలా ఆశీర్వదించాడు. బాలభద్రుడు బయలుదేరి దండకారణ్యానికి చేరుకున్నాడు. నిర్జనము, నిహత దుర్జనము, క్రూర మృగ తర్జనము అయిన ఆ అరణ్యంలోనికి నిర్భయంగా ప్రవేశించాడు. నారద మహర్షి అనుగ్రహంతో తాను గత జన్మలో శ్రీరామకరుణను పొందిన స్థానాన్ని గుర్తించగలిగాడు. ఆ పావన గౌతమి తీరంలో పశువాని తపస్సు ప్రారంభమైనది. ఆ ప్రాంతాలలో తపోనిష్టాలను నిర్వర్తించుకునే మహర్షులు సైతం ఆశ్చర్యచకితులై ఆశీర్వదించి వెళ్లడం పరిపాటి అయింది. సంవత్సరాలు గడుస్తున్నాయి. నానాటికి భద్రుని యొక్క తపస్సు తీవ్రం కాసాగింది. జితేంద్రియుడై నిశ్చల తపస్సును కఠోరంగా చేయసాగాడు. దేవలోకాలలో కలవరం మొదలైంది. అమరుల గుండెల్లో ఆందోళన పెరిగింది.
భద్ర మహర్షి యొక్క తపస్సును పరీక్షించదలిచాడు దేవేంద్రుడు. భద్రుడు చలించి స్వర్గ సుఖాల కోసం వెంపర్లాడతాడేమో పరీక్షిద్దాం అనుకున్నాడు ఆ 1000 కళ్ళ వేల్పేరుడు. ఫలితంగా దివి నుండి భువికి అప్సరసులు దిగారు. తమ అందచందాలతో గాన నర్తనాలతో భద్రుని తపస్సును భగ్నం చేయడానికి పరిపరి విధాలా పాటుపడ్డారు. ఇంద్రుని పన్నాగాలకు చలించలేదు భద్రమునీంద్రుడు. భద్ర మహర్షి యొక్క శ్రీరామ తపమును కామతపనగా మార్చే విషయంలో విఫల ప్రయత్నులై వెనుదిరిగారు ఆ అప్సరాంగులు. పడతుల వల్ల సాధించలేని పనిని ప్రకృతి ద్వారా సాధించాలనుకున్నాడు పాకశాసనుడు. ప్రకృతి విపరీతాలను సృష్టించాడు. జవరాళ్ల గానాలకు చలించని ఆ మునిని రాళ్ల వానతో పెనుగాలితో జయించాలని ప్రయత్నించాడు. తాను విఫలమయ్యాడు. తాపసి తపశ్శక్తి ముందు తన శక్తిహీనతను గుర్తించాడు. భద్ర మహాముని తపస్సు మరింత ప్రజ్వలించింది. బ్రహ్మాండాన్ని సైతం భస్మీపటలం చేయగలిగే భద్రుని తపోగ్ని జ్వాలల నుండి భద్రంగా బయటపడే ఉపాయం కోసం ఇంద్రాది దేవతలందరూ బ్రహ్మలోకానికి చేరుకున్నారు. మూకుమ్ముడిగా మొరపెట్టుకున్నారు. క్షణకాలం బ్రహ్మదేవుడు కనులు మూసుకొని భద్రచరితాన్ని భావించాడు. దేవతలారా, భయపడవలదు. భద్రుని తపస్సు కోరికల కోసం కాదు, శ్రీమన్నారాయణుని అనుగ్రహం కోసం, ఆ స్వామి యొక్క అద్భుతమైన శ్రీరామరూప సాక్షాత్కారం కోసం. కాబట్టి అతని తపస్సు వల్ల ఎవరికీ ఎటువంటి హాని లేదు. పైగా అతని తప ప్రభావం వల్ల మళ్ళీ మనం జగన్మోహనకరము జగత్ రక్షాకరము అయిన శ్రీరామ అవతారాన్ని సేవించుకోబోతున్నాము. అంతేకాదు, ఆ శ్రీరాముని అందాల రూపం భూలోకాన అర్చామూర్తిగా ఆరాధనలు అందుకోబోతోంది. విశ్వ కళ్యాణం జరగబోతుంది అని బ్రహ్మదేవుడు దేవతలకు అభయాన్నిచ్చి ఇంద్రాది సర్వ దేవతాగణంతో శ్రీ మహావిష్ణువు సన్నిధానానికి బయలుదేరాడు. శ్రీమన్నారాయణుని సంకీర్తనం చేసుకుంటూ అందరూ క్షీరసాగరానికి చేరుకున్నారు. ముందుగా క్షీరాబ్ది కన్యక అయిన శ్రీ మహాలక్ష్మిని సేవించారు. ఆ తల్లి తన శృతిమెత్తని చేతులతో ఒత్తే శ్రీపాదాలను సేవించారు. శ్రీపాదాల నుండి శిరో మకుటం వరకు శ్రీ స్వామి యొక్క దివ్య మంగళ రూపాన్ని శృతి సంవిధానంగా స్తుతించారు. ఆ పాలకడలిపై శేష తల్పాన పవలించి ఉన్న పరంధామని సేవించి పరవశించిపోయారు. స్వామి చిరునవ్వులు చిందించాడు. అరవిందం లాంటి చేతితో అభయాన్ని అందించాడు. బ్రహ్మాది దేవతలారా, తమ ఆగమనానికి కారణమేమి అని మృదు మధురంగా శృతి శుభంగా పలకరించాడు. ప్రణవనాదం లాంటి ఆ పలకరింపుకు పరమానందపడిపోయారు. ఆర్తత్రాణపరాయణ శ్రీమన్నారాయణ, నిశ్చల తపోనిరతుడైన భద్రుని తపోవృత్తాన్ని నివేదించడానికి వచ్చాము. హే కరుణామయ, నీవు సర్వజ్ఞుడువు. భద్రుని అనుగ్రహించి భువనత్రయాన్ని రక్షించవలసినది అని బ్రహ్మ మహేంద్రాదులు ప్రార్థించారు. భద్రుని స్మరించగానే ఆ భక్తవత్సలుని హృదయం కరుణతో నిండిపోయింది. విరించి భద్రుని తపస్సు వల్ల అవని తరించింది, అతని తపస్సు ఫలించింది అంటూ దేవదేవుడు దిగ్గున లేచాడు. దేవతలంతా దిగ్భ్రాంతులయ్యారు. శ్రీ మహావిష్ణువు మారు మాట్లాడకుండా పరుగులాంటి నడకతో బయలుదేరాడు. తలవని తలంపుగా ఉరకలు వేస్తున్న నాదుణ్ణి చూసి తడబడుతూ తాను వెంబడించింది శ్రీ మహాలక్ష్మి. సర్వసన్నద్ధుడై సర్వదా సంసిద్ధుడై ఉండే గరుత్మంతుడు ఆ సన్నివేశాన్ని చూసి బిత్తరపోయాడు. వాయువేగ మనోవేగాలను మించిన తన వేగానికి కూడా అందని వేగంతో పరిగిడే స్వామి వెనుక పడి లేస్తూ పరుగులు తీయడం ప్రారంభించాడు. స్వామి యొక్క ఇంగితాన్ని గ్రహించిన శంఖ చక్ర ధనుస్సరాలు శరవేగంతో రామబాణాల్లా దూసుకుని స్వామిని అనుసరించాయి. విస్తుపోతూ విశ్వక్సేనుడు కూడా వేత్రహస్తుడై వెంబడించాడు. ఈ హఠాత్ పరిణామాన్ని ఊహించని ఆదిశేషుడు కూడా ఆయాసంతో బుసలు కొట్టుకుంటూ మెలికలు పరుగులు తీస్తూ వెంటపడ్డాడు. పరివారం అంతా పరుగులు తీశారు. ఒక్క మాటలో చెప్పాలంటే వైకుంఠ నగరమే కదిలి వస్తోంది. అలా వైకుంఠధాముని వెనుక పరుగులు పెడుతూ వెంబడిస్తున్న బ్రహ్మాది దేవతలకు అలనాటి గజ ప్రాణవనోత్సవం గుర్తుకు వచ్చింది. భద్రునిపై వాత్సల్యంతో పరుగులు తీసే ఆ పరంధాముని ఆర్తరక్షణ దీక్షతను వేనోళ్లా కీర్తిస్తూ వెంబడించారు.
నిరంతర శ్రీరామనామ ధ్యాన తత్పరుడైన పరమశివుడు ధ్యేయమైన శ్రీరామ రూపాన్ని సేవించుకోవడానికై పార్వతీ సమేతుడై శ్రీకాంతుని చింతకు చేరాడు. తన శిష్యుడైన భద్రుని అనుగ్రహించడానికై సాగుతున్న ఈ సంరంభాన్ని సంకీర్తనం చేస్తూ పరుగులు పెడుతున్న విష్ణు పరివారంతో తాను చేరిపోయాడు నారదుడు. అలా సత్య కైలాస స్వర్గాది లోకాలను దాటుకుంటూ సర్వపరివార సహితుడై వైకుంఠనాథుడు భూలోకానికి చేరువయ్యాడు. ఆంజనేయుడు తన స్వామి శ్రీరామచంద్రుడు మళ్ళీ అవతరిస్తున్నాడని తెలిసి అమందానందంతో గంధమాదనగిరి నుండి ఒక్క గింతులో అక్కడికి చేరుకున్నాడు. బాష్పవారి పరిపూర్ణలోచనుడై స్వామికి స్వాగతం పలకడానికి సమాయత్తమైనాడు. భూదేవి తన ప్రాణనాథుని ఆనంద కందలిత హృదయారవిందంతో స్వాగతించింది. పుడమతల్లి ఆ పురుషోత్తముని శ్రీపాద విన్యాసంతో పులకరించిపోయింది. శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సమేతుడై చతుర్భుజాలలో శంఖ చక్ర ధనుర్బాణాలను ధరించి అంతకు ముందెన్నడూ ఎవరు దర్శించని అద్భుతమైన అపూర్వమైన అందాల రాముని రూపంలో అవనిపై దిగాడు. పై కుడి చేతిలో శంఖం, పై ఎడమ చేతిలో చక్రం, క్రింద ఎడమ చేతిలో ధనస్సు, క్రింది కుడి చేతిలో అభయముద్రతో పాటు ధరించిన బాణంతో అవతరించిన ఆ కోదండరాముని కొత్త రూపాన్ని బ్రహ్మాది దేవతలంతా సంభ్రమాశ్చర్యాలతో సేవించారు. వైకుంఠం నుండి సాక్షాత్తుగా దిగివచ్చిన ఈ స్వామిని వైకుంఠరామునిగా స్తుతించారు. ధనుర్బాణాలు శ్రీరామ రూపానికి చిహ్నాలుగా, శంఖచక్రాలు నారాయణ స్వరూపానికి లక్షణాలుగా వెలసిన స్వామిని శ్రీరామనారాయణునిగా ఉపాసించారు. శ్రీరమా సీతగా మారింది. శేషుడు లక్ష్మణుడై ధనుర్బాణాలను ధరించి చెంత చేరాడు. అకార ఉకార మకార స్వరూపాలుగా వెలసిన ఆ శ్రీరామ సీతా సౌమిత్రులను సేవించి ఓంకార రామునిగా కీర్తించారు. ఆ ఓంకార రాముడు సీతాలక్ష్మణ సేవితుడై భద్రమహర్షి ముందు సాక్షాత్కరించాడు. భద్రుని చూడగానే భక్త వరదుడైన స్వామి హృదయం వాత్సల్యంతో పెల్లుబికింది. వేల సంవత్సరాలుగా తన సాక్షాత్కారం కోసం పరితపిస్తున్న భద్రునిపై కనికరంతో కన్నులు చెమ్మగిల్లాయి. మధుర మనోజ్ఞంగా వత్స అని పిలిచాడు వైకుంఠరాముడు. కొన్ని వేల సంవత్సరాలుగా అంతర్ముఖుడై తమ సమాధిలోనున్న భద్రుని ఆత్మను తాకిన మేలుకొలుపు అయింది శ్రీరాముని పిలుపు. ఒళ్ళు జలధరించింది. కళ్ళు అప్రయత్నంగా వెచ్చుకున్నాయి. కనుల ముందు సాక్షాత్కరించిన అద్భుతమైన కాంతి పుంజాన్ని కనుగొన్నాడు. కమనీయమైన ఆ కాంతి పుంజం మధ్యలో సీతారామ లక్ష్మణుల దివ్యమూర్తులను సందర్శించాడు. కోటి సూర్యప్రభలతో కాంతులు విరజమ్ముతున్న కోదండరాముని సేవించాడు. ఆ దివ్యమంగళ రూపాన్ని దర్శించి ఆశ్చర్యచకితుడు అయ్యాడు. ఆ పరమ పురుషుని పాదార విందాలను ముందుగా సేవించాడు. ఆ స్వామి యొక్క ఎడమ తొడపై కూర్చుని చిరునవ్వులు చిందిస్తున్న సీతమ్మ తల్లిని సేవించాడు. చతుర్బాహువులలో నెలకొన్న శంఖ చక్ర ధనురాశులను సేవించాడు. అందాల నగమోమును తనివి తీరా సేవించాడు. రాజసాలలకే మణిమయ రాజమకుటాన్ని దర్శించాడు. సర్వసులక్షణ లక్ష్మితుడై అందాల రామచంద్రుని సేవిస్తూ మురిసిపోయాడు. ఎడమ ప్రక్క విల్లమ్ములను చేపట్టి నిల్చున్న లక్ష్మణుని సేవించాడు. కనీ విని ఎరగని ఆ అందాల రాముని రూపాన్ని ఆపాదమస్తకం సేవించి నివ్వెరపోయాడు. మేను పులకించింది. గలం గద్గదమైంది. కనులు ఆనందాశ్రవుల కనులయ్యాయి. చిత్తంలో తాను తపో దృక్కులతో సేవించిన రూపం కనుల ముందు నిలవడంతో చిత్తరువైపోయాడు. బిత్తరైపోయాడు. సాగిలపడ్డాడు. వేల మార్లు పడి పడి దండాలు పెట్టాడు. శ్రీరామచంద్రుణ్ణి చూసి ఆ తపస్సముద్రుడు భద్రుడు ఉప్పొంగిపోయాడు. ఆ సంభ్రమంలో సంతోషంలో అప్రయత్నంగా శ్రీరాముని స్తోత్రం చేయసాగాడు. హే ప్రభు శ్రీరామచంద్రమూర్తి, వైకుంఠంలో నిత్య సూర్యులు మాత్రమే నిరతము సేవించుకునే పాద పద్మముల కల స్వామి, నా వంటి జడబుద్ధిని కరుణించడానికి వేం చేశావా? స్వామి సీతా మనోహర, లక్ష్మణాగ్రజ, దేవాదిదేవ, శరణు శరణు, నన్ను అనుగ్రహింపము అంటూ అద్భుతమైన స్తవంతో స్వామిని కీర్తించాడు. నీ చరణ పంకజాలను నా శిరముపై నిడి నన్ను పవిత్రును చేయుము, నన్ను కరుణించుము అంటూ వేడుకున్నాడు. కరుణాపయోనిధి అయిన శ్రీరాముడు చలించిపోయాడు. ఉన్మస్తకమైన భద్రుని అనన్య భక్తికి ఉప్పొంగిపోయాడు. ప్రసన్నుడైన శ్రీరామచంద్రుడు
చిరునవ్వుల వెన్నెలను కురిపిస్తూ ఇలా అంటున్నాడు. ఓ తపస్సముద్ర, భద్ర, నీ తపస్సుకు విశేషించి నీ స్తోత్రానికి సంతుష్ట మానసుడనయ్యాను. వరప్రదాతగా వచ్చాను, ఏదైనా వరం కోరుకో అని వాత్సల్యంతో ఆదేశించాడు. ఓ రామ, పరీక్షిస్తున్నావా? పరంధామ, కల్పవృక్షం కడకు వెళ్ళి కసుగాయ కోరదగునా? నీ దర్శనమే గొప్ప వరం. ఇన్నేళ్ల నా తపస్సుకు ఇదే ఫలం. అయినా నీ ఆదేశం శిరోధార్యం కనుక ఒక్క వరం కోరుతున్నాను. ఓ వరదరాజా, వైకుంఠవాస, నాకు ఏదేని వరాన్ని ప్రసాదించాలని నీకుంటే ఒక వరం ఇయ్యి చాలు. శంఖ సుదర్శనాలను శరశరాసనాలను చేబూని సీతాలక్ష్మణ సహితుడివై ఏ దివ్య మంగళమైన రామనారాయణ రూపంలో సాక్షాత్కరించావో అదే రూపంతో అర్చామూర్తిగా నా శిరశిఖరంపై నివసించుము. ఇంతకు మించి ఇతరమనేది కోరను. నేను కొండనవుదును, నా శిరమే గిరిశిఖరము కాగా భద్రాచలమే నిలిచి ఉందును అని ప్రార్థించాడు. ఆ సంయమేంద్రుని సర్వ జనహితకరమైన కోర్కెను విని తాను కొండంత పొంగిపోయాడు కోదండరాముడు. ఇచ్చితి వరమిది మెచ్చితి నాయన, సర్వజనహిత వ్రతపరాయణ, భక్తుల వరమై భద్రాచలమై ఆకల్పాంతము సేవలందుము. భద్ర, ఈ కల్పాంతమందు నిరత శయనానంద స్థానమైన నా సాన్నిధ్యాన్ని పొందుతావు. నన్ను ధరించిన నిన్ను దర్శిస్తే చాలు, పాపాలన్నీ పటాపంచలవుతాయి. నీ పర్వత పాదాలను స్పృశిస్తూ ప్రవహించే గోదావరి మరింత పవిత్రమై జగత్తును పావనం చేయగలదు అని శ్రీరాముడు అనుగ్రహించాడు. అచంచల శ్రీరామ భక్తి సంపన్నుడు ప్రపన్నుడు అయిన భద్రుడు అచలం అంటే కొండగా మారాడు. కొండలరేని కుమారుడు కోదండరామునికి కోవెలగా నిలిచాడు. భక్తలోకానికి బంగారు వరమైన భద్రుని అభీష్టాన్ని మన్నించాడు శ్రీరాముడు. ఆ భద్రాచల శిఖరాగ్రమున తన శ్రీపాదముద్రల నుండి ఆ కొండ గుండెలపై అర్చామూర్తిగా కొలువు తీరాడు. శ్రీరాముని వామాంకమునందు సీతమ్మ 2 చేతులతో 2 లీలా కమలాలను ధరించి చిరునవ్వులతోనే కరుణను చిలకరిస్తూ ఆసీనురాలైంది. వామభాగంలో లక్ష్మణుడు నిలువెత్తు విల్లును అభయహస్తం అందే బాణాన్ని ధరించి శ్రీరాముని సేవిస్తూ నిల్చున్నాడు. శ్రీరాముడు పద్మాసనంపై ఆసీనుడై పశ్చిమాభిముఖుడై 4 చేతులతో శంఖ చక్ర ధనుర్బాణాలను ధరించి అందాల నగుమొముతో కిరీటహార కేయూరాది సర్వాభరణములతో శ్రీరామనారాయణుడు సీతారామచంద్ర స్వామిగా వెలిశాడు. ఆ అద్భుతమైన అతి మనోహరమైన ఆ అర్చామూర్తులను చూచి బ్రహ్మ రుద్ర మహేంద్రాది దేవతలంతా బ్రహ్మానందపడిపోయారు. విరించి వేద మంత్రాలను పఠించసాగాడు. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు శ్రీరామనామాన్ని ఆ దివ్య రూపాన్ని ధ్యానం చేయసాగారు. సరస్వతి తన కచ్చపి వీణను మీటుతూ వసంత రాగాన్ని ఆలపించింది. గంధర్వులు వీణుల విందుగా గానం చేయసాగారు. అప్సరసులు ఆనంద డోలికలు ఊగుతూ కనుల పండుగగా నాట్యం చేయసాగారు. దివిపై నిలబడి దేవతలంతా విరులవాన కురిపించారు. గగనతలమంతా మంగళవాద్య ఘోషతో మారుమ్రోగింది. పట్టరాని పరమానందంతో నారద మహర్షి ఆ దివ్యమూర్తులకు పాంచరాత్ర దివ్యాగమోక్తంగా ప్రథమ ఆరాధనను నిర్వర్తించాడు. భద్రాచలం శ్రీవైకుంఠాన్ని తలపించింది. భారత భూమి యొక్క భాగధేయంగా, ఆంధ్రావని యొక్క అదృష్ట విశేషంగా భద్రాద్రి భూవైకుంఠంగా వెలసింది. మరోమారు శ్రీరాముడు వైకుంఠరాముడుగా అవతరించిన ఈ భద్రగిరి మరో అయోధ్యగా కీర్తించబడసాగింది. తమ పుత్రుని తప ప్రభావంతో శ్రీవైకుంఠం భూమిపై వెలసిందన్న వార్తను తెలుసుకున్న మేరు పర్వత రాజ దంపతులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. తమ పుత్రుడు పర్వతాకృతిని దాల్చి పరంధాముని మోస్తున్న ఆ అద్భుతాన్ని చూసి సంబరపడిపోయారు. తనయుని తపస్సు ఫలించింది, తమ వంశము తరించిందని పరమానందపడ్డారు. నారద మహర్షి ఆజ్ఞతో దేవశిల్పి అయిన విశ్వకర్మను రప్పించారు. భద్రాద్రిపై నెలకొన్న భద్రాద్రి రామునికి బంగారు కోవెలను నిర్మింపచేశారు. ఆ బంగారు పర్వతమైన మేరు పర్వతరాజు బంగారు కోవెలలోనున్న భద్రాద్రి రాముని, ఆ స్వామిని శిరసా మోస్తున్న తన చిన్ని బంగారు కొండను చూసి మురిసిపోయాడు.
నిత్యం నారద మహర్షి ఆ మూర్తులను ఆరాధించసాగాడు. కామరూప శక్తిగల భద్రుడు శ్రీరామ నిత్య అర్చనానిరతుడై జీవనాన్ని సార్థకం చేసుకుంటున్నాడు. ఇది ద్వాపర యుగంలో జరిగిన ముచ్చట. కాలచక్రం తిరుగుతోంది. కలియుగం కాలు మోపింది. ఒకనాడు భద్రుడు రాముణ్ణి ప్రార్థించాడు. ఓ జగద్రక్షక, మాయదారి కలి ప్రవేశించాడు. మాయా మోహాలతో మానవులు నానా బాధలు పడుతున్నారు. నిన్ను ఆరాధించి నీ అనుగ్రహంతో వారు తరించాలి. ఈ మహిమాన్వితమైన నీ సన్నిధి మానవులందరికీ చేరువ కావాలని భద్రుడు వేడుకొన్నాడు. అతని ఉపకార చింతనకు అందాల రాముడు ఆనందపడ్డాడు. అలాగేనని అనుగ్రహించాడు. మాయా నిర్మితము మహిమాన్వితము అయిన సువర్ణ ఆలయం అదృశ్యమైంది. ఆ స్థానంలో అద్భుతమైన ఆలయం వెలిసింది. మహర్షులు, మహాత్ములు, మహారాజులు ఇలా ఎందరెందరో ఈ భద్రాద్రి రాముణ్ణి సేవించి తరించి ఉన్నారు. ఎవరి చరిత్రలు, ఏ సన్నివేశాలు మన చరిత్రలకు అందడం లేదు. అందనంత మాత్రాన జరగలేదు అనుకోవడం అపరాధమే అవుతుంది. మూల కథకు విఘాతం కలగని రీతిలో మన పూర్వులు చెప్పిన కథలను కలుపుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఎటువంటి సందేహాలు లేకుండా సమగ్రమైన చరిత్ర మనకు తెలుస్తుంది. అలా పురాణ కథకు పూర్వులు చెప్పిన ఉదంతాలను చేర్చుకోకపోతే అసలు కథకే మోసం కలిగే ప్రమాదం ఉన్నది. అలా మనకు తెలిసిన 2 చిన్న ఉదంతాలను బట్టి 2 మహాత్ములు ఈ క్షేత్రానికి విచ్చేసి శ్రీరాముని సేవించినట్లు తెలుస్తోంది. తమిళనాడుకు చెందిన తిరుమంగై ఆల్వారులనే మహాభక్తులు భద్రాద్రి క్షేత్రానికి విచ్చేసినట్లుగా గురు పరంపరా ప్రభావం అనే ప్రాచీన గ్రంథం తెలుపుతోంది. అంతేగాక వారు పెరియ తిరుమలి అనే ప్రబంధంలో దండకారణ్యధాముడైన ఈ రాముని కీర్తించిన పాటలను ఇప్పటికీ నిత్యం ఆలయంలో అనుసంధిస్తూ ఉంటారు. అదేవిధంగా ఆదిశంకరాచార్యుల వారు ఈ క్షేత్రానికి విచ్చేసి ఇక్కడ వేంచేసి ఉన్న భద్రాద్రి రాముని స్వరూపాన్ని యథాతథంగా వామాంక స్థిత జానకి అనే శ్లోకంతో కీర్తించినట్లుగా తెలుస్తోంది. ఆ శ్లోకం నేటికి భద్రాద్రిలో ధ్యాన శ్లోకంగా పఠించబడుతోంది. ఇది అండి, భద్రుడు తపస్సు చేశారు కాబట్టి భద్రాచలము అని పేరు వచ్చింది. మరి రేపటి రోజున పోకల దమ్మక్క మరియు భక్త రామదాస్ గారి గురించి తెలుసుకుందాం. జై శ్రీరామ. నా ఆడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ని యాక్టివేట్ చేసినట్టయితే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి. మరియు మీరు ఇతరులకి షేర్ చేయడం వల్ల మీ ద్వారా వేరొకరు కూడా పారాయణం చేసిన పుణ్యం మీకు కలుగుతుంది. ఇట్లు మీ జీవని. ధన్యవాదాలు.